జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు తన పాత అంబాసిడర్ కారుతో దిగిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకోవడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ గుర్తు కారు కావడంతో చంద్రబాబు కేసీఆర్ పార్టీకి మద్దతిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. మాగంటి ఫ్యామిలీ గతంలో టీడీపీలో పనిచేయటం, ఆమె ఏపీకి చెందిన ఆడబిడ్డ కావడంతోనే చంద్రబాబు మద్దతిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రచారం చేస్తుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా గెలుపు ఎవరిని వరించనున్నదనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్లో మెజార్టీ సెటిలర్లు ఓట్లు ఉండటంతో టీడీపీ సైతం బరిలోకి దిగాలని భావించినా చివరి నిమిషంలో సైకిల్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఆ బంధం కొనసాగుతుందని భావించారు. అయితే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. 3 దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్ కారును చూసి పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 393 నంబర్ గల ఒక అంబాసిడర్ వాహనం ఆయన అధికారిక వాహన శ్రేణిలో ముఖ్యమైంది. ఆ రోజుల్లో రాష్ట్రమంతటా ఆయన ఆ కారులోనే విస్తృతంగా పర్యటించేవారు. గతంలో హైదరాబాదులో ఉన్న ఈ అంబాసిడర్ కారును ఇటీవల మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఆ కారును చూసి నిలబడి గతాన్ని నెమరవేసుకున్నారు. ఆ కారుతో దిగిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ఆయన ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. దీంతో చంద్రబాబు కారుకు సపోర్ట్ చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓల్డ్ ఫ్రెండ్ అంటే కేసీఆర్ఏనని, గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ కారుకు ప్రచారం చేస్తున్నారని, బీజేపీని ఇబ్బంది పెట్టకుండా ఆంధ్ర ఆడబిడ్డ సునీతను గెలిపించాలంటే ఇదే మార్గమని చంద్రబాబు ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీలో పనిచేశారని, ఆ ఫ్యామిలీ మీద చంద్రబాబుకు సాఫ్ట్ కార్నర్ కూడా ఉండొచ్చునని, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఊహకందనిదిగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజంగానే కేసీఆర్ పార్టీకి, మాగంటి కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారా, లేక తన పాత కారు కోసమే అలా ట్వీట్ చేశారా అనేది చంద్రబాబుకే తెలియాలి.